క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. 2022 సంవత్సరం అనగా ఈ సంవత్సరం మే నెల 1వ తేదీ నుండి ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దైవ ఆధ్యాత్మిక సందేశముల మీద మీకు ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతున్నది. మీలో ఔత్సాహికులైన వారు అనేక మంది ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తూ మీరు దేవుని వాక్యమును మరింతగా నేర్చుకున్న వాక్యాన్ని పరీక్షించుకుంటున్నారని నేను సంతోషిస్తూ ఇంకనూ మీ ఆసక్తిని ఈ విధముగానే కొనసాగించాలని కూడా సూచిస్తున్నాను. అయితే కొంతమంది తప్పుడు సమాధానాలను కూడా ఇస్తున్నారు. ప్రశ్న అడిగినప్పుడు తప్పుడు సమాధానాలను ఇవ్వటం అనేది సహజం. అయితే చాలామందికి ఈ ప్రశ్నల మీద అవగాహన లేకపోవటం, దేవుని వాక్యమును పూర్తిగా వినకుండా ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వటం, ఒకవేళ విన్నా సరిగ్గా గ్రహించకపోవటం ఇత్యాది కారణాల చేత తప్పుడు సమాధానాలను మీరు ఇస్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రతి సంగతిని మీరు చక్కగా గ్రహించాలి. అప్పుడు మీరు సరైన సమాధానాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాగని ప్రశ్నలు కష్టతరమైనవేమీ కావు. అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలోనే ప్రశ్నలను ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటికే ఈ విషయాన్ని మీరు గ్రహించి ఉండాలి. అయితే నెల అంతటిలో ప్రకటింపబడినటువంటి అంశముల మీద అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలను కూడా ఒకరోజు తెలియచేయాలని ఇదిగో ఈ కార్యక్రమాన్ని మీ ముందుంచాను. ఒకవేళ ఎవరికైనా ప్రశ్నల మీద సందేహాలుంటే, సరైన సమాధానం ఏమిటో ఇప్పటికీ తెలియకపోతే మీరు ఈ కార్యక్రమం ద్వారా సమాధానాలను తెలుసుకోవచ్చు. కనుక ఆ ప్రశ్నలకు నేను సరైన సమాధానాలను తెలియజేస్తున్నాను. ఒకవేళ తప్పుడు సమాధానాలను ఇచ్చి ఉంటే కనుక మీరు సరిచేసుకోండి. ఒకసారి మరలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను నెమరు వేసుకుని మీ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోండి. మే 1, 2022 సంవత్సరం మే 1 ఆదివారం, ఆ రోజు చెప్పబడినటువంటి అంశం మీద అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నను ఆ సమాధానాన్ని మీకు తెలియజేస్తాను. అక్కడ నుండి వరుసగా అడుగుబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలను నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించాలని నేను సూచిస్తున్నాను. ఆ రోజు అడిగినటువంటి ప్రశ్న, ఎటువంటి నిరీక్షణ లాభకరమైనది? ఎటువంటి నిరీక్షణ లాభకరమైనది? దానికి సరైన సమాధానం నిత్య జీవమును గూర్చి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ లాభకరమైనది. ఆ తరువాత ఎలా మృతునొందిన వారు ధన్యులు? ఎలా మృతునొందిన వారు ధన్యులు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువునందు మృతునొందిన వారు ధన్యులు. ఆ తరువాత ప్రశ్న, దేవుడు నివసించే చోటేది? దేవుడు నివసించే చోటేది? ఈ ప్రశ్నకు సమాధానం పై 2 అనగా గాఢాంధకారము, తేజస్సు. ఈ 2 కలిపి మీరు సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పై 2 అనేటువంటి సమాధానం సరైన సమాధానం. ఈ ప్రశ్నకు చాలా తక్కువ మంది మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. తేజస్సు అనేటువంటి సమాధానాన్ని ఎక్కువ మంది ఎన్నుకున్నారు. కనుక పాఠాన్ని జాగ్రత్తగా వినండి. తేజస్సు మరియు గాఢాంధకారము, ఈ రెండింటిలో దేవుడు ఎలా నివసిస్తాడో మీకు సందేశములో వివరింపబడింది. ఆ సందేశమును పూర్తిగా వింటే మీకు ఈ సమాధానం మీద అవగాహన కలుగుతుంది. కనుక సరైన సమాధానం పై 2. తర్వాత ప్రశ్న, దేవుని ఎడల మన ముఖ్యోద్దేశము ఏమిటి? దేవుని ఎడల మన ముఖ్యోద్దేశము ఏమిటి? నిత్యత్వమును పొందడం. నిత్యత్వమును పొందటం సరైన సమాధానం. ఆ తర్వాత వాద్య పరికరముల వాడుక మరియు సంగీతమునకు మూల పురుషుడు ఎవరు? దీనికి సరైన సమాధానం యోబాలు. దీనికి సరైన సమాధానం యోబాలు. తర్వాత ప్రశ్న, దేవుని శక్తి అయ్యున్న క్రీస్తు సువార్త ఎవరికి వెరితనము? అజ్ఞానులకు. సరైన సమాధానం అజ్ఞానులకు వెరితనం. తర్వాత ప్రశ్న, అపాయమును తప్పించుకొనుటకు దాగుకొనువారు ఎవరు?
అపాయమును తప్పించుకొనుటకు దాగుకొనువారు ఎవరు? సరైన సమాధానం బుద్ధిమంతులు. సరైన సమాధానం బుద్ధిమంతులు. దేవుని యందు మనకు ఉండవలసిన నిశ్చలమైన నిరీక్షణ మన ఆత్మలకు లంగరు వలె ఉండి ఎందులోనికి ప్రవేశింపజేయును. ఈ ప్రశ్నను జాగ్రత్తగా వినండి. దేవుని యందు మనకు ఉండవలసిన నిశ్చలమైన నిరీక్షణ మన ఆత్మలకు లంగరు వలె ఉండి ఎందులోనికి ప్రవేశింపజేయును? తెర లోపలికి. సరైన సమాధానం తెర లోపలికి. అంటే ఇది వాక్యంలో సూచింపబడినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నను వాక్యం చదివిన వారికి మాత్రమే అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వాక్యంలోనిదే సమాధానం కనుక ఆ సమాధానం ఏంటంటే తెర లోపలికి. తెర లోపలికి. ఆ తర్వాత ప్రశ్న, దేవుని వాక్యమును కేవలము విని దాని ప్రకారము ప్రవర్తించకపోతే ఏమి కలుగుతుంది? దేవుని వాక్యమును కేవలం విని దాని ప్రకారము ప్రవర్తించకపోతే ఏమి కలుగుతుంది? సరైన సమాధానం పాపము. సరైన సమాధానం పాపము. ఆ తర్వాత ప్రశ్న, లోకాధికారి ఎవరు? లోకాధికారి ఎవరు? సరైన సమాధానం అపవాది. అపవాది. ఆ తర్వాత ప్రశ్న, డాష్ లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురు. ఏమి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతురు. సరైన సమాధానం దేవోక్తి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. తర్వాత ప్రశ్న, క్రొత్త నిబంధన కాలములో దేవుని సంఘము సంగీతమును మరియు వాద్య పరికరములను వాడవచ్చా? సరైన సమాధానం వాడాలనే నిర్బంధము కానీ వాడకూడదనే నిషేధము కానీ లేదు. వాడాలనే నిర్బంధము కానీ వాడకూడదనే నిషేధము కానీ లేదు. తర్వాత ప్రశ్న, దేవుని విషయములో మనుష్యులు పొరబడుటకు కారణమేమిటి? దేవుని విషయములో మనుష్యులు పొరబడుటకు కారణమేమిటి? దీనికి సరైన సమాధానం పై రెండు కారణములే. ఆ పై రెండు ఏమిటంటే లేఖనములను ఎరుగకపోవుట, దేవుని శక్తిని ఎరుగకపోవుట. ఈ రెండు పైన ఇవ్వబడ్డాయి సమాధానాలు. ఈ రెండు కారణములే. కనుక సరైన సమాధానం పై రెండు కారణములే అనేటువంటి సమాధానాన్ని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్న, దేవుడు మనుష్యులకు అనుగ్రహించిన సువార్త గడ్డి ఎండును పువ్వు రాలును అయితే డాష్. దీనికి సరైన సమాధానం దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆ డాష్లో మీరు పూర్తి చేయవలసినటువంటి సమాధానం ఏంటంటే దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, శ్రేష్టమైన నిరీక్షణ దేనికి సంబంధించినది? శ్రేష్టమైన నిరీక్షణ దేనికి సంబంధించినది? సరైన సమాధానం నిత్య జీవమునకు. నిత్య జీవమునకు. తర్వాత ప్రశ్న, సర్వలోక జనులు పాపము చేయుచున్నారంటే అర్థం? దీనికి సరైన సమాధానం చెరలో ఉన్నారని అర్థం. చెరలో ఉన్నారని అర్థం. తర్వాత ప్రశ్న, చాంద్రరోగము కలిగిన వ్యక్తిలోని దెయ్యమును యేసుప్రభువు యొక్క శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయిరి? దీనికి సరైన సమాధానం అల్ప విశ్వాసము చేత. అల్ప విశ్వాసము చేత. తర్వాత ప్రశ్న, ఆదాము వలె మనము కూడా దేవుని ఎదుట పాపము చేయలేదని చెప్పుకుంటే మనము డాష్ అబద్ధికులము. సరైన సమాధానం అబద్ధికులము. తర్వాత ప్రశ్న, మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఎందుకు ప్రార్థించాలి? దీనికి సరైన సమాధానం మన క్షేమము నిమిత్తము. మన క్షేమము నిమిత్తము. తర్వాత, ఆకాశము తెలియజేయు దేవుని నీతిలో ఏమి ఉన్నది? ఆకాశము తెలియజేయు దేవుని నీతిలో ఏమి ఉన్నది? దీనికి సరైన సమాధానం విశాలత. విశాలత దీనికి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, పాపమును చేయకుండుట ఎలా? దీనికి సరైన సమాధానం ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. తర్వాత ప్రశ్న, మీరు డాష్ పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆ డాష్లో పూర్తి చేయవలసినటువంటి సమాధానం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, దేవుని దృష్టిలో చెరలో ఉన్న ఆత్మలు ఎవరు? దేవుని దృష్టిలో చెరలో ఉన్న ఆత్మలు ఎవరు? సరైన సమాధానం
పాపము చేయుచున్న మనుష్యులు. పాపము చేయుచున్న మనుష్యులు. తర్వాత ప్రశ్న, దుర్మార్గులకు శిక్ష విధించువారు ఎవరు? దుర్మార్గులకు శిక్ష విధించువారు ఎవరు? దీనికి సరైన సమాధానం చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు. చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు. తర్వాత ప్రశ్న, దేవుని నుండి మనిషిని దూరం చేసేది పాపము, దేవునికి మనిషిని మరలా అనుసంధానము చేసేది ఏమిటి? ప్రశ్న మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని నుండి మనిషిని దూరం చేసేది పాపము, దేవునికి మనిషిని మరలా అనుసంధానము చేసేది ఏమిటి? పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుట. ఇది సరైన సమాధానం. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుట. తర్వాత ప్రశ్న, ఎపైనెటు ఎవరు? ఎపైనెటు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం, సరైన సమాధానం ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలము. ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలము. తర్వాత ప్రశ్న, ఆకాశము నేర్పుచున్న దేవుని నీతిలో డాష్ ఒక అంశము. ఆకాశము నేర్పుచున్న దేవుని నీతిలో డాష్ ఒక అంశము. దీనికి సరైన సమాధానం ఆకాశము ఎత్తు. ఆకాశము యొక్క ఎత్తు. తర్వాత ప్రశ్న, నీతిమంతుల ఆశ డాష్. దీనికి సరైన సమాధానం ఉత్తమమైనది. ఉత్తమమైనది. తర్వాత ప్రశ్న, డాష్ దాని కొరకు ఎవడు నిరీక్షించును? డాష్ దాని కొరకు ఎవడు నిరీక్షించును? దీనికి సరైన సమాధానం, జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఎక్కువ మంది తప్పుడు సమాధానాన్ని ఇచ్చినటువంటి ప్రశ్న ఇదే. మీరు సరిగ్గా పాఠాన్ని వినలేదో లేక ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదో. ఒకసారి మరల ప్రశ్న చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. డాష్ దాని కొరకు ఎవడు నిరీక్షించును? అంటే ఎవరైనా దేని కొరకు నిరీక్షిస్తారు? కనిపించిన దాని కొరకు నిరీక్షిస్తారు. కనిపించే దాని కొరకు ఎవరు నిరీక్షించరు కదా. కనుక దీనికి సమాధానం ఏంటి? కనిపించుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. కనుక సరైన సమాధానం ఏంటన్నమాట? కనిపించుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. అది సరైన సమాధానం. చాలామంది తప్పుడు సమాధానాన్ని ఇచ్చారు. కనుక ఒక్కసారి మీ సమాధానాలను సరిచూసుకోండి. అలాగే తర్వాత ప్రశ్న, దేవునికి మనము దత్తపుత్రులము కావాలనంటే మార్గము ఏది? దేవునికి మనము దత్తపుత్రులము కావాలనంటే మార్గము ఏది? దీనికి సరైన సమాధానము యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మనము దత్తపుత్రులము కావాలనంటే సరైన మార్గము యేసుక్రీస్తు ప్రభువు. సరైన సమాధానం. ఆ తర్వాత ప్రశ్న, దేవుణ్ణి తెలుసుకోవాలా ఒప్పుకోవాలా? దేవుణ్ణి తెలుసుకోవాలా ఒప్పుకోవాలా? సరైన సమాధానం ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. ఇక్కడితో మే మాసంలో 2022 సంవత్సరం మే మాసంలో మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలను మీకు చెప్పడం జరిగింది. దేవుని యొక్క సహాయాన్ని బట్టి, ఆయన మహాకృపను బట్టి జూన్ నెలలో కూడా, అంటే వచ్చే నెలలో కూడా ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి అంశముల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కనుక మీరు ఉత్సాహంగా సమాధానాలను ఇస్తూ చక్కగా సరైన సమాధానాలను ఎన్నుకుంటూ అనేక మందికి వీటిని గూర్చి పరిచయం చేస్తూ ప్రభు మార్గంలో, ప్రభు జ్ఞానంలో మీరు ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమమును గూర్చి తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక, ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనని వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా యూట్యూబ్లో ఎస్యు టోటల్లీ అనే మా ఛానల్ను దర్శించండి. ఎస్యు టోటల్లీ అనే యూట్యూబ్ ఛానల్లో మీ కొరకు ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి ఆధ్యాత్మిక దైవ సందేశముల మీద చక్కని ప్రశ్నలు అడగడం జరుగుతున్నది. వాటికి సమాధానాలను ఇచ్చి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ప్రభు యొక్క కృప క్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.